అసూయ, నిరాశ ఈ రెండూ మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలవు? చూడండి, ఒక పురాతన కుటుంబ కథ ఇది. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య మొదలైన ఒక చిన్న పోటీ వాళ్ల జీవితాల్ని తలక్రిందులు చేసేసింది. ఈరోజు మనం యాకోబు కుటుంబ కథలోకి వెళ్దాం. వాళ్ల ఆశయాలు, దేవుని ప్రణాళిక ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణ నుండి మన జీవితానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకుందాం. నాకు పిల్లల్నివ్వు లేకపోతే చచ్చిపోతాను, ఇంత తీవ్రమైన మాటో కదా. ఇది ఊరికే ఆవేశంలో అన్న మాట కాదు. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం అంటే అదొక పెద్ద శాపం, సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితనమాట. సో రాహేలు పడుతున్న వేదన కేవలం వ్యక్తిగతమైంది కాదు, తన ఉనికికే ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ఒక్క మాటతో ఈ కుటుంబ కథలోని అసలైన డ్రామా మొదలవుతుంది. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్టు మొదలవుతుంది. ఒకవైపు చూస్తే యాకోబు ప్రాణంగా ప్రేమించే రాహేలుకి పిల్లలు లేరు. మరోవైపు యాకోబు అంతగా పట్టించుకొని ఆమె అక్క లేయాకి మాత్రం దేవుడు పిల్లల్నిస్తూనే ఉన్నాడు. ఇది సింపుల్గా అసూయాని కొట్టిపారేలేం. ఇది ప్రేమ కోసం, గౌరవం కోసం, కుటుంబంలో తమ స్థానం కోసం జరిగిన ఒక పెద్ద మానసిక యుద్ధం. ఒకే భర్త, ఇద్దరు అక్కాచెల్లెలు. ఈ పోటీ వాళ్లను ఎంత దూరం తీసుకెళ్ళిందంటే చివరికి వాళ్ల దాసీలను కూడా ఈ పిల్లల యుద్ధంలోకి లాగారు. ఎలాగైనా భర్త ప్రేమను గెలుచుకోవాలి, ఒకరిమీదొకరు పైచేయి సాధించాలి, ఇదే వాళ్ల లక్ష్యం. ఇక్కడ్నుంచి కథ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే గర్భాల మధ్య పోటీగా మారిపోయింది. రాహేలు, లేయా ఇద్దరూ తమ సమస్యకు దేవుడివైపు చూడడం మానేసి తమ సొంత ఉపాయాలు ఆలోచించారు. వాళ్ల ఆలోచన ఏంటంటే తమ దాసీల ద్వారా పిల్లల్ని కని భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అని. కాని ఈ ప్లాన్ వాళ్ల కుటుంబాన్ని మరింత చిక్కుల్లో పడేసింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వాళ్లది నిజానికి ఒక ఆధ్యాత్మిక సమస్య, కాని వాళ్లు దానికి పూర్తిగా మానవపరమైన పరిష్కారం కోసం వెతికారు. తమ సొంత ప్లాన్స్తో ముందుకెళ్తూ దేవుని ప్రణాళికను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫలితమేంటి? అవును, ఇశ్రాయేలు 12 గోత్రాలకు పునాది అయితే పడింది, కాని అదంతా ఎంత గందరగోళం, ఎంత పోటీ మధ్య జరిగిందో చూడండి. వాళ్ళిద్దరి మైండ్సెట్కి ఉన్న తేడా వాళ్లు తమ పిల్లలకు పెట్టిన పేర్లలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రాహేలు కుమారుల పేర్లు చూడండి. దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నేను పోరాడి గెలిచాను, అన్నీ సంఘర్షణ, పోరాటం గురించే. కాని మరోవైపు లేయా కుమారుల పేర్లు, ఎంత అదృష్టం, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. ఇవన్నీ ఆశీర్వాదాన్ని, కృతజ్ఞతను చూపిస్తాయి. వాళ్ల పోటీ ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి. పిల్లలు పుట్టటానికి ఉపయోగపడతాయని నమ్మే కొన్ని పళ్లకోసం, తమ భర్తతో ఒక్క రాత్రి గడపడం కోసం బేరసారాలు ఆడుకున్నారు. అక్కచెల్లెళ్ల మధ్య సంబంధం ఎంతగా దెబ్బతిన్నదో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? మనుషుల ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, పతకాలన్నీ పక్కకుపోయినప్పుడు కథలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ్నుంచే ఫోకస్ అంతా మనుషుల పోరాటం నుంచి దేవుని కార్యం వైపు మారుతుంది. వాళ్ల సొంత ప్లాన్స్ అన్నీ అయిపోయిన చోట దేవుడు తన పని ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. చూడటానికి ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామాలా గందరగోళంగా ఉన్నా దీని వెనుక ఒక దైవీక ప్రణాళిక నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. మొదట దేవుడు లేయా ప్రార్థనలు విన్నాడు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫైనలీ దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు పుట్టటంతో రాహేలు జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తన మీదున్న ఆ నింద, ఆ అవమానమంతా తొలగిపోయింది. అందుకే చూడండి, ఆమె తన కొడుక్కు పెట్టిన పేరు, ఆయన ఇంకొక కుమారుణ్ణి ఇస్తాడని. ఇది గతాన్ని గుర్తుచేసుకునే పోరాటపు పేరు కాదు, భవిష్యత్తు మీద ఆశతో చేసిన ఒక ప్రార్థన. సయరు, యోసేపు పుట్టాడు. ఇప్పుడు కథ కుటుంబ డ్రామా నుండి యాకోబు కెరీర్ వైపు మళ్ళుతుంది. ఇక తన సొంత ఇంటికి వెళ్ళాలి, తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవాలి అని యాకోబుకి అర్థమైంది. కాని ఎప్పుడూ మోసం చేసే తన మామ లాబాను నుండి అంత ఈజీగా బయటపడటమెలా? 20 సంవత్సరాలు ఆలోచించండి. దాదాపు ఒక తరం పాటు యాకోబు తన మామ కోసం కష్టపడ్డాడు. ఈ 20 ఏళ్లలో అతను లెక్కలేనన్నిసార్లు మోసపోయాడు. ఇక ఇప్పుడు తన పెద్ద కుటుంబంతో తన సొంత భవిష్యత్తుని నిర్మించుకోడానికి రెడీ అయ్యాడు. అప్పుడు యాకోబు ఒక స్మార్ట్ ప్రపోజల్ పెట్టాడు. మందలో మచ్చలు, చారలు ఉన్న గొర్రెల్ని, నల్ల గొర్రెల్ని మాత్రమే తన జీతంగా ఇమ్మన్నాడు. వినడానికి ఇది యాకోబుకే నష్టమనిపిస్తుంది కదా.
లాబాను కూడా అలాగే అనుకుని సరే అన్నాడు. కాని వెంటనే ఏం చేశాడంటే అలాంటి జంతువులన్నింటినీ మందలోంచి తీసేసి యాకోబును మళ్లీ మోసం చేయాలని చూశాడు. ఇక్కడే ఇద్దరి మధ్య అసలైన మైండ్ గేమ్ మొదలైంది. మామ మోసానికే యాకోబు తన తెలివితోనే సమాధానం చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న పశుపోషణ పద్ధతులు, తన అనుభవాన్ని ఉపయోగించి బలమైన జంతువులు, తనకు కావాల్సిన రంగుపిల్లల్ని కనేలా ఒక టెక్నిక్ ఉపయోగించాడు. చూడండి, ఇది కేవలం నమ్మకం మీద కూర్చోడం కాదో, తన పనిలో అతను చూపిన తెలివికి, పట్టుదలకి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక రిజల్ట్ అయితే అన్బిలీవబుల్. యాకోబు ప్లాన్ వర్కౌట్ అయింది. బలహీనమైన జంతువులన్నీ లాబాను మందలో ఉండిపోయాయి. బలమైన జంతువులన్నీ యాకోబు మందలో చేరాయి. దేవుని ఆశీర్వాదం, దానికి తోడు యాకోబు తెలివి, కష్టం ఈ రెండూ కలిసి అతన్ని చాలా పెద్ద ధనవంతుణ్ణి చేశాయి. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. మరి దీని నుండి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ పురాతన పాఠాలు మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి చూద్దాం. ఈ కథలో పాఠాలు నిజంగా టైమ్లెస్. మొదటిది అసూయ. మనమిప్పుడు సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలు చూసి పోల్చుకుంటూ ఉంటాం కదా, అది మనల్ని రాహేల్లాగే తప్పుడు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. రెండోది మన సొంత ప్లాన్స్తో అన్నిట్నీ కంట్రోల్ చేయాలనుకోవడం. అది గందరగోళానికే దారితీస్తుంది. కొన్నిసార్లు ఓపిక పట్టడం మంచిది. యాకోబులాగా మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా నిజాయితీగా కష్టపడటం ముఖ్యం. చివరిగా దేవుని టైమింగ్ మన టైమింగ్ కాకపోవచ్చు. రాహేల్లాగే కొన్నిసార్లు మనం కూడా వేచి ఉండాల్సి వస్తుంది. ఫైనల్గా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో మనం బలంగా కోరుకున్నది జరగనప్పుడు మన స్వంత ప్రయత్నాలకు ఒక పెద్ద ప్రణాళిక మీద నమ్మకానికి మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు ప్రయత్నించాలి, ఎప్పుడు వేచి ఉండాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.